శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్సులు. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. దివ్యమైన ఆధ్యాత్మిక శక్తి తరంగాలతో నిండి ఉన్నటువంటి పవిత్రమైన దక్షిణేశ్వరం, అదిగో ఆ దక్షిణేశ్వర స్థల మహత్యం గురించి, పవిత్రత గురించి, దివ్యమైన ఆధ్యాత్మిక శక్తి ఘనీభూతమైనటువంటి విధానం గురించి స్వామి శివానంద మహారాజ్ ఎంత అద్భుతంగా చెప్తారు అండి. మహాపురుషుని మధుర భాషణలు ఈ పుస్తకంలో ఇలా చెప్తున్నారు. దక్షిణేశ్వరం మామూలు స్థలమా? భగవంతుడే స్వయంగా జీవుల శ్రేయస్సు కొరకు నరదేహమును ధరించి ఆ స్థలంలో కఠోర తపస్సు చేశారు. ఇటువంటి అపురూప సాధన ప్రపంచంలోని ఇతిహాసాలలో పూర్వము ఎన్నడూ జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదని నా భావన. అన్ని తీర్థాలు దక్షిణేశ్వరంలో కలిసిపోయాయి. ఆ స్థలంలో ప్రతి ధూళికణము పవిత్రమైనది. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు మరియు శైవులు, శాక్తేయులు, వైష్ణవులు, అన్ని ధర్మముల, అన్ని మతముల సాధకులకు ఇది మహాతీర్థస్థానం. దక్షిణేశ్వరం స్వయంగా భగవంతుని సాధన స్థానం. ఆ స్థలంలో ఎన్ని రకాల ఆధ్యాత్మిక భావాలు వికసించాయో ఎవరు చెప్పగలరు? చాలా అద్భుతంగా ఇంకా కొన్ని చోట్ల ఉంటుంది. దక్షిణేశ్వరం ఒక మహా సిద్ధపీఠం, దక్షిణేశ్వరం మన వైకుంఠం, దక్షిణేశ్వరం మన కైలాసం, దివ్యభూమిక అని చాలా గొప్పగా వర్ణిస్తారు. అటువంటి దక్షిణేశ్వరంలో ఒకానొక రోజు గురుదేవులు అలా వెళుతూ ఉన్నారు, పంచవటికేసి వెళుతూ ఉన్నారు. గురుదేవుల్ని అనుసరించుకుంటూ ఒక యువకుడు, బాగా పొడవుగా ఉన్నాడు, దృఢంగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు. ఆ యువకుడు అయ్యో గురుదేవులకి ఏమైనా అవసరం అవుతుందేమో అని చేతిలో ఒక తువ్వాల, చెంబుతో నీళ్లు పట్టుకొని గురుదేవులు వెనకలే వెళుతూ ఉన్నాడు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత దిగ్భ్రాంతికి లోనైపోయాడు. అలా చూస్తూ ఉండిపోయాడు, నిశ్చేష్టుడైపోయాడు. ఏమిటి? ఆ గురుదేవుల యొక్క దేహము మానవ దేహంలాగా కనిపించలేదు ఆ యువకుడికి. జ్యోతిర్మయమైన దేహంగా, జ్యోతిర్మయమైన తేజో రాశిగా, అద్భుతమైన దివ్యమైన తేజస్సు ఆ దేహం నుంచి ప్రసరిస్తూ చుట్టూ ఉన్న పరిసరాలన్నింటినీ కూడా దగాయమానంగా మార్చివేసింది. ఆ తేజస్సు చూడలేక కాసేపు కళ్ళు మూసుకున్నాడు. అంత అద్భుతమైన తేజోమూర్తిగా గురుదేవులు దర్శనమిచ్చారు. ఆ గురుదేవుల పాదాలు నేలకి ఆనటం లేదు. ఆ దివ్య దృశ్యాన్ని చూసిన తర్వాత చుట్టూ పరిసరాలన్నీ చూశాడు. ఇదేమిటి ఇలా కనిపిస్తోంది? మిగతా వృక్షాలు, గలగల పారుతున్నటువంటి దివ్యమైన గంగా నది, ఇవన్నీ మామూలుగా ఉన్నాయి. కానీ గురుదేవులు ఏమిటి ఇంత దివ్య తేజోమూర్తిగా విరాజిల్లుతున్నాడని తన వైపు చూసుకున్నాడు. తన వైపు చూసుకుంటే తాను కూడా అద్భుతంగా, దివ్యంగా, తేజోమూర్తిగా తనకు కనపడ్డాడన్నమాట. అబ్బా ఇది ఏమి? ఓ రామకృష్ణ, ఓ మామయ్య, మనము సామాన్యులం కాదు, మనం మానవ మాతృలం కాదు. పద ఈ సంగతి అందరికీ తెలియజేద్దాం, పద ఓ మామయ్య, ఓ రామకృష్ణ అని గట్టిగా విచలితుడైపోయి దిగ్భ్రాంతితో కేకలు పెడుతున్నాడు. ఆ దివ్య పారవస్య అనుభూతిని తట్టుకోలేక. అంతే, వెంటనే రామకృష్ణుల వారు వెనక్కి తిరిగి చూసి గబగబ దగ్గరకు వచ్చాడు. అరవకు అరవకు అంటున్నాడు. అరవకయ్యా, ఆలయంలో పనిచేసేటువంటి ఉద్యోగులందరూ ఇక్కడ ఏదో జరుగుతోంది అని పరిగెత్తుకుంటూ వస్తారు, దయచేసి గమ్మునే ఉండు, గమ్మునే ఉండు. అస్సలు తట్టుకోలేకపోతున్నాడండి. ఆ దర్శనం ఏమైనా సామాన్యమా?
భగవంతుణ్ణి, అసలు భగ అంటేనే తేజస్సు, జ్యోతిర్మయం కదా, అటువంటి జ్యోతిర్మయ స్వరూపంగా దర్శించిన తర్వాత అసలు ఎంత కంపించిపోయాడో, ఎంత నిశ్చేష్టుడయ్యాడో చెప్పలేము. అతను అరుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు ఆ సంభ్రమంతో. అప్పుడు మెల్లగా గురుదేవులు ఆ వ్యక్తి యొక్క ఛాతీని అలా స్పృశించారు. అమ్మా, ఈ మూర్ఖుణ్ణి మళ్ళీ జడుడుగా మార్చే తల్లి, చాలు ఇతనికి ఈ అనుభవము, అనుభూతి అని అంటారు. అంతే, అతను మళ్ళీ మామూలుగా మారిపోతాడు. ఓ అని విలపిస్తాడు, అయ్యో నాకు అటువంటి దివ్య పారవస్య అద్భుత దివ్యమైన అనుభూతిని నాకు లేకుండా చేసావే మామా మామా అని ఒకటే ఏడుస్తాడు. అదిగో అటువంటి దివ్యమైన అద్భుతమైన అనుభూతి పొందినటువంటి, దర్శనం పొందినటువంటి ఆ వ్యక్తే హృదయరామ్ ముఖోపాధ్యాయ. గురుదేవుల జీవిత చరిత్రలో ఎంత దివ్యమైన స్థానాన్ని పొందాడో ఈ హృదయ్ చెప్పలేం. చాలా చక్కగా గురుదేవుల్ని సంరక్షించుకుంటూ నిరంతరం దాదాపు 25 సంవత్సరాలు 1855లో గురుదేవులతో పాటు దక్షిణేశ్వర ఆలయానికి వచ్చినటువంటి ఈ హృదయ్ 1881వ సంవత్సరం వరకు అద్భుతంగా సేవించుకున్నాడండి గురుదేవుల్ని. ఏమి అతని భాగ్యము! గురుదేవులు ఎన్నోసార్లు చెప్తారు, నువ్వు కఠినమైన సాధనలు ఏమి చెయ్యకు, నువ్వు నన్ను సేవించుకో చాలు, నీకు అన్నీ సమకూరుతాయి అని. అట్లాంటి అద్భుతమైన దివ్యమైన సుకృతం కలిగినటువంటి మహాభాగ్యశాలి హృదయరామ్. మనం ఈ వీడియోలో హృదయరామ్ ముఖోపాధ్యాయ గురించి 4 మాటలు చెప్పుకోబోతున్నాం. ఆత్మీయ మిత్రులారా, గురుదేవుల యొక్క లీలలు, ఆ లీలా ధ్యానం మనము ఎన్ని మార్లు చెప్పుకున్నా, ఎంతసేపు చెప్పుకున్నా తనివి తీరదు కదా. పైగా ఈ హృదయం లేకపోతే దివ్యాతి దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక సాహిత్య చరిత్రలోనే, వాంగ్మయంలోనే ఒక ఉత్కృష్టమైన స్థానాన్ని పొందినటువంటి శారదానంద స్వామి రచించిన రామకృష్ణ పరమహంస సమగ్ర సప్రామాణిక జీవిత గాథాని మనం తెలుగులో ఏదైతే చదువుతున్నామో అది రచించడానికి ఇదిగో మన ఈ హృదయ్ చాలా 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 సహకరించాడు. ఎందుకంటే గురుదేవుల ఈ శిష్యులందరూ వెళ్ళడానికి ఎన్నో సంవత్సరాల ముందు నుంచి సేవించుకుంటూ వస్తున్నాడు కదా హృదయ్. మరి ప్రతి చిన్న విషయము, వారి సాధనామయ జీవితము, వ్యక్తిగత జీవితము, ప్రజా జీవితము, ఇవన్నీ కూడా ఎంతో చక్కగా పూసగుచ్చినట్లుగా శారదానంద స్వామికి చెప్తూ వస్తాడు హృదయ్. శారదానంద స్వామి ఆ గ్రంథ రచన చేసేటప్పుడు గురుదేవుల్ని అత్యంత సన్నిహితంగా, ఒక అనుంగు చెలికాడిలాగా, సంరక్షకుడిలాగా, ఒక వంటవాడిలాగా ఎన్ని రకాల పాత్రలతో బహుముఖంగా సేవించుకున్నటువంటి ఈ హృదయరామ్ అంటే మన గురుదేవుల శిష్యులకు, అనుయాయులకు, భక్తులకు అందరికీ కూడా ఒక చాలా చాలా గౌరవం ఉండేది, విశిష్టమైన స్థానం ఉండేది ఈ హృదయరామ్ అన్న ఈ గురుదేవుల యొక్క మేనల్లుడి పైన. ఎవరు ఈ హృదయరామ్? మనము గురుదేవుల యొక్క తండ్రి గారి గురించి ఎంతో గొప్పగా చదువుకున్నాం. క్షుదీరామ్ చటోపాధ్యాయ కామార్పుకూర్కి రాకముందు దేరేపూర్ అనేటువంటి ఒక గ్రామంలో చాలా చక్కగా ఎంతో సత్సాంప్రదాయ సత్యనిష్టలతో ఋషిలాంటి జీవనం గడుపుతూ ఉన్నటువంటి మహనీయులు కదా క్షుదీరామ్. అదిగో అటువంటి మన క్షుదీరామ్ చటోపాధ్యాయకి రామ్శీల అనేటువంటి ఒక చెల్లెలు, నిధిరామ్, రామ్ కన్నాయ్ అని 2 తమ్ముళ్ళు ఉండేవాళ్ళు. ఈ రామశీలకి సిలింపూర్ అనే గ్రామంలో ఉన్నటువంటి భగవత్ వందోపాధ్యాయతో వివాహం జరుగుతుంది. వీరికి రామ్చంద్ అనే కుమారుడు, హేమాంగిని అనే కుమార్తె కలుగుతారు. ఎవరికి? క్షుదీరామ్ యొక్క చెల్లెలైన రామశీలకు, అంటే భగవాన్ శ్రీరామకృష్ణుల మేనత్త రామ్శీల అనేటువంటి తల్లి. తర్వాత ఈ హేమాంగిని అనేటువంటి అమ్మ గురుదేవులు తండ్రి గారి ఇంట్లోనే పెరిగిందంట దేరేపూర్లో. క్షుదీరాము చాలా అపురూపంగా మేనకోడల్ని తానే సాకాడు, తానే దగ్గరుండి వివాహం జరిపిస్తాడు.
సిహోర్ గ్రామ వాస్తవ్యుడు కృష్ణచంద్ర ముఖోపాధ్యాయకి ఇచ్చి వివాహం జరిపిస్తారు క్షుదిరామ్ చటోపాధ్యాయ. ఈ తల్లికి ఎవరికి, హేమాంగినికి రాఘవ్, రామ్ రతన్, హృదయరామ్, రాజారాం ఈ 4 కుమారులు హేమాంగినికి కలుగుతారు. అంటే గురుదేవుల యొక్క మేనత్త కూతురి కొడుకు, అంటే మనవడన్నమాట. గురుదేవులకి మొట్టమొదట సంతానమైనటువంటి మన గురుదేవులు పెద్దన్న గారు కలకత్తాకి ఎప్పుడైతే వచ్చారో గురుదేవుల్ని తను కూడా తీసుకొని 1852లోనే మన కామార్పుకూర్ నుంచి గురుదేవులు కలకత్తాకు వచ్చారు అన్నగారికి సహాయం చేయడం కోసం అని చెప్పి రామ్ కుమార్కి. అట్లాగా చాలా 30 సంవత్సరాల తేడా ఉంటుంది వీళ్ళకి. అందువల్ల ఈ హృదయరాముకి రామకృష్ణుల వారికి కూడా చాలా ఆత్మీయ అనుబంధం ఉండేది. వయసు తక్కువ తేడాతో 4 ఏళ్ళే అనమాట వీళ్ళిద్దరికి వయసు తేడా. ఇట్లాగా హృదయరాము యొక్క నేపథ్యము ఇది. ఇతనేం చేస్తాడు, అప్పుడు గురుదేవులు కలకత్తా భవతారిణి కాళికాలయం యొక్క ప్రతిష్టాపనోత్సవానికి అన్నగారితో పాటు వచ్చి ఉన్నాడు కలకత్తాలో మన గురుదేవులు. ఈ హృదయరాము ఉద్యోగం కోసం వెతుక్కుంటూ వాళ్ళ ఊరు ఏదని చెప్పుకున్నాం మనం, సిహోర్, ఆ గ్రామానికి దగ్గర ఉన్నటువంటి బర్ద్వాన్ అనేటువంటి పట్టణము ఇవన్నీ తిరుగుతూ ఇక్కడ కలకత్తాలో ఒక దివ్యాతి దివ్యమైన అద్భుతమైనటువంటి భవతారిణి కాళికాలయంలో రాణి రాస్మణి నిర్మించిందట. అదిగో ఆ అద్భుతమైన వైభవోపేతమైనటువంటి ఆలయంలో ఇదిగో మన మామలు ఉన్నారు, వాళ్ళని వెళ్ళి కలుద్దాము, మనకి ఏదైనా ఉద్యోగం దొరుకుతుంది అనేటువంటి ఆశతో వస్తాడు మన హృదయరాం ఇక్కడికి కలకత్తాకి. వచ్చిన తర్వాత గురుదేవులు చాలా సంతోషిస్తారు తన చిన్ననాటి చెలికాడు, నెచ్చెలి, నేస్తము, మేనల్లుడు అయినటువంటి హృదయరాంని చూడడంతో. ఇద్దరు చక్కగా చట్టాపట్టాలు వేసుకొని గంగా తీరంలో ఆ దివ్యమైన ఆహ్లాదకరమైన పవిత్రమైన ఆ పరిసరాలంతటితో కూడా తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ మధురనాథ్ విశ్వాస్ ఆలయాన్ని నిర్మించినటువంటి రాణి రాస్మణి యొక్క అల్లుడు, మహాకార్య దక్షుడు, దక్షత, వ్యవహార దక్షత అన్నీ కలిగి 14 సంవత్సరాలు గురుదేవుల్ని ఎడతెగకుండా అపురూపమైనటువంటి దేవతా స్వరూపంగా బాబా 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 అని కొలుచుకొని గురుదేవుల సమస్త సాధనలకన్నింటికీ కూడా అపూర్వ సహకారం అందించినటువంటి మధురనాథ్ విశ్వాస్ మొట్టమొదట రామకృష్ణుల వారిని గమనిస్తారు. బా, ఎంత స్వచ్ఛమైన అపూర్వమైనటువంటి నైజము ఇతనిది, ఈతనిని కూడా మన ఆలయంలో ఖచ్చితంగా నియమించుకోవాలి పూజారి అని చాలా ఆలోచిస్తారు. ఒకసారి హృదయ్ మన గురుదేవులు వెళుతూ ఉంటే మనిషిని పంపించి రమ్మని చెప్తారు. అప్పుడు గురుదేవులు అంటారు, అయ్యయ్యో ఎట్లా ఈయన నుంచి నేను తప్పించుకునేది, ఇతను ఇక్కడ ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసుకోమంటున్నాడు, దేవికి పూజ కైంకర్యాలలో పాత్ర వహించమంటున్నాడు, ఉద్యోగంలో చేరమంటున్నాడే అని బాధపడతారు. అవును మామా, చేరితే తప్పేముంది, ఇంత గొప్ప ఆలయము, ఇంత ప్రతిష్టాత్మకమైన గొప్ప జమీందారులు వీళ్ళందరూ కూడా, మన జీవన భృతికి ఏమీ లోటు ఉండదు కదా, చేరితే తప్పేముంది అంటాడు హృదయ్. హృదు, నాకు ఆ విధంగా ఒకే దీనిని అంటిపెట్టుకొని ఉండడం ఇష్టం లేదయ్యా, నువ్వు చెప్పు, నువ్వు ఈ ఆభరణాలు, అమ్మవారి యొక్క అలంకరణలు, ఈ ఆభరణాలను సరిచేయడము సరిచూసుకోవడం అంటేనే నాకు వల్ల కాని పని. అంతే కదా, గురుదేవులు లోహం, ఆయన దృష్టిలో అది వట్టి లోహమే. మన నాణ్యాలు కావచ్చు, బంగారు నాణ్యాలు కావచ్చు, బంగారు ఆభరణాలు కావచ్చు, ఇవన్నీ ఎంత తుచ్చమైనవి గురుదేవుల దృష్టిలో, లౌకికుల దృష్టిలో ఒక అద్భుతమైన నిధి, సంపద, అపూర్వమైన అమూల్యమైన వస్తువులు కదా. నేను వాటిల్నంతా సరిచేయలేను, సరిచూసుకోలేను, నువ్వు ఆ బాధ్యత వహిస్తావా చెప్పు హృదు అని అంటాడు. ఓ సంతోషంగా మామ అంటాడు. ఎందుకు, సామెత ఉంది కదా, రోగి కోరింది ఒకటే, వైద్యుడు చెప్పింది ఒకటే అన్నట్లుగా ఆయన మనసులో కోరిక, వచ్చిన ఉద్దేశం అదే హృదయ్. చక్కగా అప్పుడు వెళ్ళి ఒప్పుకుంటారన్నమాట. అప్పుడు మన గురుదేవుల్ని అక్కడే ఉన్నటువంటి రాధాకాంత ఆలయంలో పూజారిగా నియమిస్తారు మొట్టమొదట. తర్వాత కొన్ని పరిణామాల వల్ల భవతారిణి కాళికాలయంలో గురుదేవులు అర్చకులుగాను, హృదయ్ వారికి సహాయకుడుగాను ఉండసాగుతారు. 1855లో గుడి సంప్రోక్షణ జరిగి ఇదంతా జరుగుతుంది. 1856లోనే గురుదేవుల అన్నగారు అనుకోకుండా హఠాత్తుగా పరమపదిస్తారు.
అప్పటి నుంచి వీళ్ళు ఎంతో గొప్పగా అమ్మకి కైంకర్యాలన్నీ చేస్తూ ఉన్నారన్నమాట. అసలు హృదయ్ ఎంత గొప్ప భాగ్యవంతుడంటే గురుదేవుల్ని అన్ని రకాల ఆధ్యాత్మిక సాధన పథంలో పురోగమించేటప్పుడు దగ్గరుండి గమనిస్తూ సంరక్షిస్తూ ఆయన ఒక మైమరుపులో అర్ధబాహ్య స్మృతిలో ఇంకా ఇంకా ఎన్నో రకాల విచలితులైపోయినప్పుడు ఈ లౌకిక స్పృహలో లేనప్పుడు ఎంతగా కాపాడాడో సంరక్షించాడో, అనారోగ్యానికి గురి అయినప్పుడు తల్లిలాగా చూసుకున్నాడండి హృదయ్ చేసినటువంటి సహాయము, ఆ సంరక్షణ అబ్బా అనన్య సామాన్యమైనవి. ఎన్నో సంవత్సరాలు సుదీర్ఘంగా గురుదేవుల్ని తన ప్రాణాలంతా పణంగా పెట్టి చూసుకునేటట్లుగా చూసుకుంటూ వచ్చాడు. హృదయ్ గురుదేవుల్లో జ్వలించేటువంటి ఆ తీవ్ర భక్తి, వైరాగ్య, జ్ఞాన, దివ్య సంపదల్ని దగ్గరుండి గమనిస్తూ వస్తాడు ఎన్నో సంవత్సరాలుగా. ఆ లక్షణాలన్నింటినీ కూడా హృదయ్ చెప్తాడు. అబ్బా, అమ్మవారి ఆలయంలోకి వెళ్ళినప్పుడు మామ ఆ పూజా కైంకర్యాలు నిర్వర్తించేటప్పుడు చూడాలి అని అక్కడ ఎంత అద్భుతంగా వర్ణిస్తాడో. హృదయం లేకపోతే మనకి ఆ దివ్య పారవస్య భావనలు, ఆ తాదాత్మ్య స్థితులు మనము తెలుసుకోలేకపోయి ఉండేవాళ్ళం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అంత గొప్పగా చెప్తాడు హృదయ్. మామ అమ్మవారిని అలంకరించి పూజించే సందర్భాలలో ఆయనలో పొంగి పొరలే ఆ భక్తి భావన, ఆ తాదాత్మ్య స్థితి ఎంతగా మనల్ని ఆకట్టుకుంటాయో, నిశ్చేష్టుల్ని చేస్తాయో, మనల్ని కూడా ఆ తీవ్ర భక్తి భావానికి లోను చేస్తాయో చెప్పలేము. ఎంతెంతగా ఆ నిర్మలమైనటువంటి అమ్మ మీద ఆధారపడేటువంటి నిష్కపటమైన ఆ పసిబాలుడి యొక్క మానసిక స్థితి, పూజ చేసేటప్పుడు మామయ్య పొందేటువంటి అపూర్వమైనటువంటి ఆ తాదాత్మ్యం పారవస్యం చెప్పనలివి కాదు. ఆలయం అంతా కూడా ఒక దివ్యమైన ఉజ్వలమైన ఒక శోభతో, దివ్య శక్తి స్పందన తరంగాలతో ఉంటున్నట్లుగా, ఆధ్యాత్మిక శక్తి అంతా కూడా అక్కడ ఘనీభవించినట్లుగా, ప్రకంపిస్తూ ఉన్నట్లుగా అస్సలు ఎంత అద్భుతంగా వర్ణిస్తాడో హృదయ్ చెప్పలేం. అద్భుతం అండి. అసలు అది చదివి తీరాల్సింది. గురుదేవులు ఆ తల్లిని పూజించే విధానం, అర్చించే విధానం, తన్మయత్వంతో పాటలు పాడేటువంటి ఆ మధుర గాత్రంతో గంధర్వులు సైతం చకచకితులయ్యేటువంటి మధురాతి మధురమైనటువంటి ఆ గానం ఎంత అద్భుతమో చెప్పలేం అస్సలు. అటువంటి గురుదేవుల యొక్క సమస్త సాధనా స్థితులన్నింటికీ కూడా సాక్షిభూతుడు మన హృదయరామ్ ముఖోపాధ్యాయ. ఇట్లాగా ఈ భక్తి తీవ్రత ఎక్కువ అయిపోయి ఒక తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురి అవుతారు కదా మన గురుదేవులు. అసలు ఎన్ని దశలు ఈ పుస్తకంలో ఆ సాధనలన్నింటినీ కూడా ఎంత అద్భుతంగా రాస్తారండి శారదానంద స్వామి. సాధక భావం, గురు భావం, అబ్బా దివ్యమైనటువంటి పుస్తకం ఈ పుస్తకం. అట్లాగా అటువంటి పరిస్థితుల్లో గురుదేవులకి ఒళ్ళంతా మంటలు వస్తున్నాయి, ఎర్రగా అయిపోతుంది, కందిపోతుంది శరీరం అంతా కూడా. ఏమిటి ఇది అని చెప్పి ఎంతోమంది వైద్యులకు చూపిస్తారో, అటు మధురనాథు ఇటు హృదయరాము వెన్నంటే ఉంటాడు మామని, మన గురుదేవుల్ని. అయితే ఎంతమంది వైద్యులు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా అది తగ్గదు. అక్కడ ఒక భలే రాస్తారు, ఒక తెలివైన వైద్యుడు మాత్రం కనిపెడతాడు. ఏం కనిపెడతాడంటే ఇది శారీరక రుగ్మత కాదు, ఇదొక యౌగికమైన యాకి ఔవత్తు, యౌగికం అంటే యోగపరమైనటువంటి యౌగికమైన వ్యాధి అని ఒక వైద్యుడు కనిపెడతాడు. నిజమే కదా. ఈ విషయాలన్నీ కూడా మనకి తర్వాత ఇదిగో వస్తోంది మహానుభావురాలు తల్లి. ఆ తల్లిని దక్షిణేశ్వరం లోపలికి గురుదేవులతో దగ్గరికి తీసుకొని వచ్చిన వాడు హృదయరామ్ ముఖోపాధ్యాయ. మన హృదయ్ ఎవరు? ఆ తల్లి ఇంకెవరు? యావత్ ప్రపంచానికి బయట సమాజానికి గురుదేవులు ఉన్మాద అవస్థలో లేరు, పిచ్చివాడు కాదు. ఆయన అసామాన్యమైనటువంటి ఒక ఉత్కృష్టమైన మహాభావము అని ఎవ్వరికి అనుభూతిలోకి రానటువంటి ఒక దివ్యమైన స్థాయి అది.
ఒక రాధాదేవికి మాత్రము అబ్బినటువంటి అనుభూతిలోకి వచ్చినటువంటి ఒక దివ్యస్థాయి మహాభావం అన్నది. అదిగో అటువంటి స్థాయిలో ఉన్నారు. వారి అవస్థలు, వారి యొక్క దివ్యాతి దివ్యమైన అనుభూతులు ఇవన్నీ సాధారణమైనవి కానే కాదు. శాస్త్రాలు చెప్తున్నా ఇవన్నీ అని చెప్పి ఒక గొప్ప పండిత సభ నిర్వహింపజేసి ప్రపంచానికంతా గురుదేవులు ఒక అవతార పురుషులు, ఉన్మాదులు కానే కాదు అని గొప్పగా తెలియజేసినటువంటి మహాతంత్రశాస్త్ర నిష్ణాతురాలు, మహా భక్తురాలు, పండితురాలు, విదుషీమణి తల్లి భైరవి బ్రాహ్మణి. 1861లో ఇదిగో మన హృదయ్ అక్కడున్నాడు. అక్కడ వకుళ్ ఘాట్ అంటే వకుళ ఘాట్, అక్కడ వకుళ పుష్పాలు అనేటువంటి చెట్ల దగ్గర ఉన్నటువంటి ఘాట్లో వస్తోందా తల్లి పడవలో. ఇదిగో అమ్మ వస్తాను చూడు, అక్కడ ఒక స్త్రీమూర్తి, వెళ్ళి ఆమె నా దగ్గరికి తీసుకోరా. మామయ్య అస్సలు ఏ స్త్రీమూర్తితోనూ మాట్లాడరే, అందరినీ జగజ్జననిలాగా భావన చేస్తూ ఎంతో గౌరవంగా దూరంగా మెలిగే మామయ్య ఆ స్త్రీమూర్తిని తీసుకురమ్మనడమా? మామయ్య నేను వెళ్ళి ఆమెని తీసుకురావడం ఏంది? అసలు ఏమిటిది? ఏం మాట్లాడుతున్నావు? అవును నువ్వు వెళ్ళు, నా పేరు చెప్పు చాలు, ఆమె వచ్చేస్తుంది. నిజంగా అట్లే జరుగుతుంది. ఆ భైరవి బ్రాహ్మణిని హృదయ తీసుకురావడము, ఆ తల్లి రామకృష్ణుల వారిని చూస్తూనే, గురుదేవుల్ని చూస్తూనే ఎంతో కాలంగా వెతుకుతున్నటువంటి గొప్ప పెన్నిది దొరికినట్లుగా పొంగిపోయి ఎంతో ఇదిగా రామకృష్ణుల వారిని చూస్తుంది ఆ తల్లి. ఇక వాళ్ళిద్దరి యొక్క సంభాషణ, సాహచర్యము, సాధనా మార్గంలో ఆయన పొందినటువంటి గురుదేవులు పొందిన అనేక స్థితులను, అనుభూతుల్ని ఆ తల్లికి వివరించడము, ఆ తల్లి ఓదార్పు చెప్పడము, ధైర్యం చెప్పడము, అబ్బా దివ్యాతి దివ్యమండి గురుదేవుల సాధనలు. కేవలం ఏమి శాస్త్ర పరిచయము, శాస్త్ర జ్ఞానము లేకుండా భగవంతుడి పట్ల తీవ్ర అనురక్తితో, ప్రేమతో, హృదయపూర్వకమైనటువంటి వ్యాకులతతో అమ్మ దర్శనం పొందినటువంటి మహనీయమూర్తులు, పరమహంసలు కదా రామకృష్ణుల వారు. సామాన్యుల సాక్షాత్తు భగవంతుడే కదా. అటువంటి వారిని గుర్తిస్తుంది భైరవి బ్రాహ్మణి. అది గొప్ప విషయం. భైరవి బ్రాహ్మణి యావత్ ప్రపంచానికి తెలియజేస్తుంది గురుదేవుల యొక్క మహత్యాన్ని. మధురనాథ్ మొట్టమొదట ఒప్పుకోడు. ఏమిటో ఈ సభ ఏంది, అందరు రావడం ఏంది, వచ్చారు అందరూ, అబ్బా ఎటువంటి వాళ్ళు, అబ్బా గౌరీ పండితుడు, శశిధర తర్క చూడమని, సామాన్యుల వీళ్ళందరూ అబ్బా ఎంత గొప్పవాళ్ళు, శాస్త్రాలలో పాండిత్య ప్రజ్ఞలో మహానుభావులు వీళ్ళందరూ కూడా. వాళ్ళందరూ గురుదేవులకి దాసోహమైపోయారు. ఆహా ఏమి వీరి పరిస్థితి, ఏమి వీరి యొక్క దివ్యమైనటువంటి ఆ భావనలు. ప్రతి నిమిషము నిరంతరాయంగా సర్వకాల సర్వావస్థల్లో కేవలం భగవత్ చింతనలో మాత్రమే లయించిపోయేటువంటి ఆ అపూర్వమైనటువంటి స్థితి ఎవరికి సాధ్యపడుతుంది? కామిని కాంచన త్యాగం అన్నది ఎవరికి సాధ్యపడుతుంది? సామాన్యమైన సాధనల గురుదేవులు చేసింది. ఆ విధంగా భైరవి బ్రాహ్మణిని తీసుకురావడంలో తర్వాత తమాషగా 5 సంవత్సరాల తర్వాత భైరవి బ్రాహ్మణి వీళ్ళని వదిలేసి వెళ్ళడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాడు హృదయ్. కామార్పకూరులో ఒకసారి ఈ భైరవి బ్రాహ్మణికి రాను ఒక గర్వముతో కూడిన, అహంకారంతో కూడిన స్థాయికి వెళుతుంది. శారదమ్మ తల్లి ఎటువంటి దివ్యజనని, మహనీయురాలు. ఈ భార్యాభర్తలు ఇద్దరూ కలుసుకుంటే లౌకికమైనటువంటి కలయిక అవుతుందేమో అనేటువంటి అపోహలో ఉంది ఆ తల్లి. వీళ్ళిద్దరూ కూడా జజ్జల్యమానమైన దివ్య జ్యోతులు, ఒకరికొకరు సాధనా పదంలో సహకరించుకునేటువంటి అద్భుత మూర్తులే అనేటువంటి జ్ఞానం లేక ఆ తల్లి అలాగా గురుదేవుల్ని, శారదమ్మ తల్లిని చాలా చిన్న చూపు చూస్తూ వస్తుంది. ఏదో పరిస్థితులన్నీ జరిగిన తర్వాత హృదయతో చాలా పెద్ద గొడవ జరగడము కామార్పకూరులో, ఆ తల్లి కాశీకి వెళ్ళిపోవడము, అదంతా కూడా జరుగుతుంది. అయితే ఇందాక చెప్పుకున్నట్లు వచ్చినటువంటి మహనీయులైనటువంటి గౌరీ పండితుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ శాస్త్ర పాండిత్యంలో కావచ్చు, సాధనల్లో కావచ్చు, గొప్ప ప్రతిభా విశేషాలు ఉన్నప్పటికీ కూడా భగవద్ అనుభూతి కలగనటువంటి వ్యక్తులు. అటువంటి భగవద్ అనుభూతి ఎలా కలిగింపజేసుకోవాలో, నిత్య నిరంతరము భగవత్ సంబంధ బాంధవ్యాలు ఎలా
పెట్టుకోవాలో నేర్పించినటువంటి మహనీయులు కదా మన గురుదేవులు. అందుకనే వారికి యోగ సహాయం అని చెప్పి మనం ఆరాత్రికంలో పాడుకుంటాం. స్వామీజీ రాస్తారు ఆ మాట, యోగ సహాయ్. అందరి యొక్క యోగ స్థితులలో వారి వారి సాధన మార్గాలలో ఆధ్యాత్మికంగా వారు ఉన్నత స్థాయి చేరుకునేదానికి సహకరించడానికి వచ్చినటువంటి దివ్య అవతారం కదా రామకృష్ణుల వారిది. అట్లాగా అయితే ఇంత గొప్ప దివ్యాతి దివ్యమైన మహనీయులతో ఉన్నప్పటికీ కూడా హృదయ్ అంత గొప్ప స్థాయిని పొందలేకపోతాడు. చాలా లౌకికుడు మన హృదయ్, చాలా చాలా లౌకికుడు. మొట్టమొదట కుటుంబము ఈ మిగతా అన్నీ అయిన తర్వాతనే అతనికి ఈ ఆధ్యాత్మికత, ఈ శక్తులు, ఈ దివ్యత్వము, ఈ సాధనలు వీటి మీదకి దృష్టి పెట్టేవాడు అన్నమాట హృదయ్. అట్లాగా జరుగుతూ వస్తుంది ఎంతో కాలం. అప్పటికి 1875లో కేశవచంద్రసేన్ దగ్గరికి మన రామకృష్ణుల వారిని హృదయ తీసుకువెళ్తాడు. కేశవచంద్రసేన్తో ఒక సంభాషణ జరపడం, కేశవచంద్రసేన్ గురుదేవుల యొక్క దివ్యమైన ఆధ్యాత్మిక మహత్యానికి, శక్తికి లోబడిపోయి దాసానుదాసుడుగా మారిపోయి గురుదేవుల గురించి పత్రికల్లో రాయడం, ఇదంతా కూడా ఒక గొప్ప జగన్మాత యొక్క ప్రణాళిక. ఎందుకంటే ఆ సాధనలు అంతా చేసి సిద్ధి పొందేశారు గురుదేవులు. ఇక ప్రపంచానికి ఈ శక్తి అంతా తెలియాలి వీరి గురించి. దానికి ఒక మార్గము బేల్ఘారియా ఉద్యానవనంలో ఉన్నటువంటి కేశవచంద్రసేన్, బ్రహ్మ సమాజం యొక్క గొప్ప నాయకుడు, ఆనాటి సమాజంలో ప్రజల్ని ఉర్రు తొలగించేటువంటి ఆధ్యాత్మిక వ్యక్తి మన కేశవచంద్రసేన్. కేశవచంద్రసేన్ను గురుదేవులు వీళ్ళకి అనుసంధానం చేయడంలో కూడా హృదయ్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తాడు. తర్వాత మధురనాథ్ వీళ్ళందరూ కూడా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాడో గురుదేవుల్ని చెప్పలేం. ఆ గురుదేవులు ఎప్పుడు ఏ స్థితిలో ఉంటారో ఆయనకే తెలియదు కదా. అంత గొప్పగా సంరక్షించుకుంటూ వస్తున్నాడు. అవసరాలన్నీ దగ్గరుండి కనిపెట్టి చూస్తూ వస్తున్నాడు. గురుదేవులకి ఏ కొంచెము కూడా ఒక అసౌకర్యం లేకుండా చూసుకుంటూ వస్తున్నాడు. గురుదేవుల యొక్క దివ్య స్థితులని, ఆధ్యాత్మిక స్థాయిలనంతా దగ్గరుండి గమనిస్తూ వస్తున్నాడు. ఏమి భాగ్యవంతుడండి హృదయ్ అసలు. అయితే హృదయ్కి చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక విధమైనటువంటి గర్వం, అహంకారం, నేను లేకపోతే ఈయనకి దిక్కుముక్కు ఎవరు అన్నటువంటి ఒక నిరంకుశత్వం వచ్చేస్తుంది. ఎప్పుడైతే గురుదేవుల దగ్గరికి ప్రజలందరూ వస్తున్నారో, ఆయన గురుదేవుల యొక్క దివ్యత్వం తెలుసుకొని వాళ్ళందరి దగ్గర ఒక అధికారిలాగా అధికారం చలాయించేవాడు, ఒక నిరంకుశుడిలాగా ప్రవర్తించేవాడు గురుదేవులతో కూడా. అది చాలా ఆశ్చర్యం. డబ్బులు అడిగేవాడు అందరినీ కూడా. ఇట్లా రకరకాల పోకడలు పోతూ ఉన్నాడు. అంటే ఒక దుష్టత్వం ప్రవేశించింది హృదయలో. గురుదేవులను కూడా లెక్క లేకుండా మాట్లాడేటువంటి స్థాయికి వచ్చేసాడు. ఆ పుణ్యాలన్నీ కూడా హరించిపోయాయి హృదయలో. అసలు ఎందుకు ఇట్లాగా? గురుదేవుల్ని తిట్టడం ఏంటి, గురుదేవుల్ని హీనంగా చూడడం ఏంటి, నేను లేకపోతే నీ గతి ఏముంది అన్నట్లు మాట్లాడడం ఏంటండి అసలు? దీనికి పెద్దలు ఏం చెప్తారంటే శాస్త్రంలో, జీవన్ముక్తులు, అవతార పురుషులు, ఇక ఈ జన్మలో వారికి ఏమీ లేదు, కర్మఫలమే లేదు వాళ్ళకి. కానీ ఏ కొద్దిగో ఉన్నటువంటి ఆ కర్మ ఫలము ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ జన్మలోటిది కలిపి ఎవరైతే వీళ్ళని నిందిస్తారో, చులకనగా మాట్లాడతారో వాళ్ళకి వెళ్ళిపోతుంది అని శాస్త్రాలు చెప్తున్నటువంటి మాట, పెద్దలు చెప్తున్న మాట. ఎవరైతే వీరిని యొక్క దివ్యత్వాన్ని అర్థం చేసుకొని ఆ మార్గంలో పయనిస్తారో, ప్రశంసిస్తారో, హృదయానుగతంగా అనుసంధానం చేసుకుంటారో వారికి వారి యొక్క దివ్యత్వము, ఆ పుణ్యఫలాలన్నీ వెళతాయి. ఎవరైతే నిందిస్తారో వాళ్ళకి వీరిలో ఉన్నటువంటి ఏ కొద్దో గొప్ప ఆ కర్మలు వెళతాయి అని శాస్త్రం చెప్తోంది. అందుకే మనం చూడండి, మధురనాథ్ విశ్వాస్ దగ్గర ఒక పూజారి ఉంటాడు. ఆ పూజారి మధురు మన రామకృష్ణుల వారికి అంత గొప్ప ప్రాధాన్యత ఇవ్వడం సహించలేకపోతాడు. గురుదేవుల్ని ఒకసారి కాలుతో తంతాడండి. చెప్పు, ఏం మందు పెట్టావు, ఏం వశీకరణ చేసుకున్నావు మా జమీందార్ గారిని, మధురనాథుని? ఏం మాట్లాడరండి గురుదేవులు నిజంగా. అంటే చాలామంది దివ్య పురుషుల జీవితాల్లో మనం ఈ విధమైనటువంటి దాన్ని గమనిస్తాం. మనం ఏం గమనిస్తాము? మహాత్ముల్ని తూలనాడము అనేటువంటి దాన్ని గమనిస్తాం. అట్లాగా ఏ కొద్దో ఉన్నటువంటి ఆ కర్మ ఫలము
వీళ్ళకి వెళుతుంది అని శాస్త్రాలు చెప్తున్నటువంటి మాట. అట్లాగా హృదయ ఎన్ని 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 గొప్ప అనుభూతుల్ని గురుదేవుల దగ్గర నుంచి సొంతం చేసుకున్నాడో, చివరికి ఏడ్చి 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 గురుదేవుల దగ్గర నాకు అట్లాంటి స్థితులు కావాలి మామ అని ఏడుస్తాడు, చాలా ఏడుస్తాడు, విలపిస్తాడు, ఆర్తితో అడుగుతాడు. చాలా గొప్ప సాధనలు కూడా చేస్తాడండి హృదయ. అటు లౌకికమైన ఇది ఉంది, ఇటు సాధనామయమైనటువంటి జీవితము ఉంది మన హృదయకి. ఒకనొక దివ్య అనుభూతులు కూడా హృదయకి కలుగుతాయి. అప్పుడు మధురనాథ్ వచ్చి, బాబా ఇట్లాంటివంతా మాకు వద్దు బాబా, మేము మిమ్మల్ని సేవించుకుంటాం బాబా మాకు అదే చాలు అని చెప్తాడనమాట. అట్లా ఒక స్థితికి వస్తూ ఉన్నాడు మన హృదయ్. వస్తూ ఉండగా ఏమవుతుంది, 1861లో అప్పటికే ఆలయ ఉద్యోగుల్లో, భక్తుల్లో అంతటా కూడా ఈ హృదయ పట్ల వ్యతిరేక భావం బాగా ప్రబలిపోయింది. ఇట్లాంటి దుష్టత్వంతో, నిరంకుశ భావంతో భక్తుల్ని పీడిస్తున్నాడు, గురుదేవుల్ని చూడడానికి డబ్బులు గుంజుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా అందరి మనసుల్లో ఉన్నాయి. చాలా మనం ఒక నెగిటివ్ ఇది అంటాం చూడండి, అట్లాగా ఉన్నారు అందరూ కూడా ఇతని పట్ల. అటువంటి సమయంలో 1861లో మన మధురనాథ్ కుమారుడైనటువంటి త్రైలోక్యుడు అనేటువంటి ఆయన ఆ గుడికి వస్తారు. ఎందుకు, ఇంకా మహా గొప్ప వార్షికోత్సవం జరగబోతుందన్నమాట. మే నెలలో కదా మనం దక్షిణేశ్వర కాళికాలయం దివ్యంగా మహాసంప్రోక్షణ జరుగుతుంది మొట్టమొదట. కాబట్టి ఆ వార్షికోత్సవ వేడుకలకు వచ్చాడు ఆయన కుటుంబంతో అంతా కూడా. ఆయనకి 9 ఏళ్ల పాప ఉంది. ఆ పాప ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు ఈ హృదయకి ఏదో తోస్తుందనమాట. ఆ పాపని మనం మామూలుగా పూజ చేస్తాం చూడండి, బాలా త్రిపుర సుందరిలాగా పూజిస్తాం కదా పిల్లల్ని, మన విజయదశమి వేడుకలప్పుడు చేస్తాం కదా మనం దసరా ఉత్సవాల్లో కుమారి పూజ, అట్లాగా పాపని కూర్చోబెట్టి పూజిస్తాడండి. అదేమి మామూలుగా చూస్తే అది గొప్ప విషయమే, కానీ అక్కడ ఏమిటి తేడా కొట్టింది అంటే, వీరు నిమ్న కులస్తులు, ఇతనేమో హృదయేమో బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు ఎప్పుడైతే ఈ నిమ్న కులస్తుల బాలికను పూజించడం జరిగితే ఆ పాపకు వివాహం అయిన వెంటనే వైధవ్యం కలుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం ప్రగాఢంగా అప్పుడు ఉన్నదన్నమాట. ఆ నమ్మకం ప్రకారము హడలిపోతారు అందరూ. ఆ పాప కాళ్ళకి గంధము, పూలు ఇవన్నీ చూస్తుంది వాళ్ళమ్మ. ఏం జరిగింది అని అంటే అప్పుడు బయటకు వస్తుంది ఇతను చేసిన పని అంతా. అంతే త్రైలోక్యుడు ఆగ్రహోదగ్రుడు అయిపోయి అతన్ని దక్షిణేశ్వర భవతారిణి కాళికాలయం నుంచి వెడలగొట్టేస్తాడు, పంపించేస్తాడు. ఎవరిని? హృదయని. వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే హృదయ ఎవరో చెప్తారు, భట్టాచార్య గురుదేవుల్ని కూడా వెళ్ళిపోమన్నాడు త్రైలోక్యుడు అంటే, గురుదేవులు చూడండి అసలు ఏమీ చింతించకుండా మాట్లాడకుండా ఒక తువ్వాలు పైన వేసుకొని ఉత్తరయం బయట పోతూ ఉన్నారంట. త్రైలోక్యుడు పరిగెత్తు వస్తాడు, మహాశయ మీరెక్కడికి వెళ్తున్నారు స్వామి, మిమ్మల్ని నేను వెళ్ళమని లేదు అని వేడుకుంటాడనమాట. అట్లా హృదయ చాలా గొప్పగా అద్భుతంగా సేవలు అందించి చివరిలో ఈ విధమైనటువంటి పాపం ఒకానొక బాధాకరమైనటువంటి నికృష్టమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు. హృదయ పాత్ర ఎంత గొప్పదో చెప్పలేం రామకృష్ణుల వారి యొక్క సాధనామయమైనటువంటి జీవితంలో. మనకు ఇప్పుడు ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు, చాలా చక్కగా సూక్ష్మమైనటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకొని చదవగలుగుతున్నామంటే ఇదిగో ఈ హృదయరామ్కి ఆనాటి ఆశిష్యులే కాదు, ఈనాటి మనమందరము కూడా ఎంతో రుణపడి ఉన్నామనే చెప్పుకోవాలి. అలాగా ఆ జీవితము అట్లాగా ఇంకా దీంట్లోకి వెళ్ళిపోయింది హృదయరామ్కి. చివరికి మన రామచంద్ర దత్త కొద్ది అస్థికలు తీసుకొచ్చి యోగోద్యానంలో ప్రతిష్టాపన చేసి మొట్టమొదట అక్కడ గుడి నిర్మిస్తాడు గురుదేవులకి. పోనీ పాపం అని చెప్పి అక్కడ పూజారుగా కూడా నియమిస్తారు ఈ శిష్యులు రామచంద్ర దత్త. అక్కడ కూడా ఏదో అస్తవ్యస్తమైనటువంటి ధోరణి చూపిస్తాడు మన హృదయ. అట్లాగా జీవితము చివరికి అంత గొప్ప యోగ స్థితి నుంచి పతనం చెందినటువంటి వ్యక్తి మన హృదయ. ఎట్లాంటి స్థితిలోకి వెళ్ళిపోయినా ముందు చేసినటువంటి ఆ దివ్యమైన సేవలు, ఆ అనుంగు చెలికాడిగా, సంరక్షకుడిగా, వంటవాడిగా ఎంత గొప్పగా చూసుకున్నాడో హృదయ గురుదేవుల్ని, దానికి మనమందరము కూడా హృదయని ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సినటువంటి అతి ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి సాధారణం కాదు కదా, గురుదేవుల్ని అంటిపెట్టుకొని సేవలు చేసే భాగ్యం కలగడం అన్నది. ఎన్ని చోట్లకు వెళ్ళినా కూడా
అంటి పెట్టుకొని వెళ్ళేవాడు మన హృదయ్. గురుదేవుల్ని తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కావచ్చు, అక్కడక్కడ కలకత్తాలో ఎన్నో చోట్లకి గురుదేవులు వెళ్ళినప్పుడు కావచ్చు, నీడలాగా అనుసరించుకొని గొప్ప సేవలు అందించిన వ్యక్తి మన హృదయరామ్ ముఖోపాధ్యాయ. అటువంటి హృదయ్ గురుదేవుల యొక్క త్రిమూర్తుల యొక్క ఆశీస్సుల్ని ఎంతగా పొందాడో కదా. ఇంత జరిగింది కదా, ఈ అమ్మాయిని ఎప్పుడైతే ఇట్లా పూజించాడో ఆ సందర్భంలోనే శారదమ్మ తల్లి చుట్టుపక్కల కొంతమందితో కలిసి జయరాం బాటి నుంచి వాళ్ళ అమ్మగారితో కలిసి మన దక్షిణేశ్వరానికి వస్తుంది. అకారణంగా తిడతాడండి. ఎంత ఇదిగా దూషిస్తాడో హృదయ్ చెప్పలేము అస్సలు. ఎవరిని? సాక్షాత్తు శారదమ్మ తల్లిని తిడతాడు. మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు, పోండి వెళ్ళిపోండి అన్నట్లుగా. అమ్మ విలపిస్తుంది. అస్సలు వాళ్ళ తల్లిగారైతే తల్లి ఎంతగా దుఃఖిస్తుందో. ఏంది ఇతను ఇట్లా మాట్లాడుతున్నాడే, నేను ఇక్కడ ఎవరిని చూసి వదిలి వెళ్ళేది, నా కూతుర్ని అమ్మ తీసుకొని వెళ్ళిపోతుంది శ్యామ్ సుందరీదేవి మన శారదమ్మ తల్లిని. అందరూ పాపం బాధాకరమైనటువంటి దీంట్లో పరిస్థితుల్లో వెళ్ళిపోతారు ఈ హృదయ్ చేసినటువంటి అవమానం భరించలేక. అప్పుడు గురుదేవులు చెప్తారు, ఇదిగో హృదయ్, నాలో ఉన్నటువంటి శక్తి నీ మీద తిరగబడిన ఆగ్రహం చూపించినా పర్వాలేదు, కానీ ఆ శారద నీకు ఏమాత్రం నీ మీద ఆగ్రహించినా, ఆమె మనస్సు విలవిలలాడినా నువ్వు ఎవరి చేత రక్షింపబడలేవు, నీకు ఎక్కడా ఇంకా రక్షణే ఉండదు, జాగ్రత్త అని చెప్తారు గురుదేవులు. అట్లాగా ఆ తల్లిని జగజ్జనని అవమానించిన ఫలితంగా జీవితమంతా అధోగతి పాలైపోయింది హృదయ్. ఇట్లా హృదయ్ ఎంతో ప్రముఖమైన వ్యక్తిగా గురుదేవుల జీవిత చరిత్రలో మనకి కనిపిస్తాడు. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.